ఇది రవ్వలకొండ సొరంగ మార్గం అండి. ఈ సొరంగ మార్గంలో పెద్ద ఆయన హైదరాబాద్ నుంచి ఊరు వచ్చినాడు స్వామివారిని చూడాలని. ఈ సొరంగ మార్గంలో నడుస్తున్నాడు ఆయన. ఒకసారి పెద్ద ఆయనను చూడండి, ఎంత పెద్ద ఆయన, ఎంత ఉత్సాహంగా. 75 సంవత్సరాల వయసులో స్వామివారు వచ్చింది ఫ్రెండ్ కనపడుతున్నావు. 75 సంవత్సరాలు పెద్ద ఆయన సొరంగ మార్గంలో ఇట్లా నడుస్తున్నాడంటే ఆయన చేసిన పుణ్యాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల స్వామివారి కోసం ఆయన ఎంతో తపన పడి ఈ స్వామివారి కోసం దర్శనం చేసుకోవాలనే అభిప్రాయంతో ఇక్కడికి వచ్చినాడు ఆయన. చూడండి, ఒక ముస్లిం అయినా కానీ హిందూ దేవుని పైన ఎంతో అభిమానంతో వచ్చినాడు. ఆయనకు ఆ దేవుడు నిన్ను నూరేళ్ళ ఆయుష్ను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లా పండి స్వామివారి దర్శనం అక్కడ తల కిందికి పెట్టుకో. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన స్థలము. ఈ స్థలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశాడు. అట్లా ముందుకు రండి. చిన్నగా ఇక్కడ కూర్చొని రాసినాడు. మీకు దోచింది అక్కడ వేయండి ప్లేట్లో, మీకు దోచింది అక్కడ వేయండి ప్లేట్లో.